ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్. ఈ మ్యాచ్ వచ్చేసి వైజాగ్లో జరుగుతుంది. మెయిన్గా టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఇండియాని బ్యాటింగ్కి పంపించారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మొదటి బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఇండియా వచ్చేసి చాలా స్లోగా స్టార్ట్ చేశారు. అలానే ఆచితూచి ఆడారు. ఫస్ట్ 7 ఓవర్లకు వచ్చేసి ఇండియా అంతగానే స్కోర్ చేశారు. ఆ తర్వాత 8వ ఓవర్ వచ్చేసి సోఫీ మొనెలెక్స్ వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ శృతి మందన ఓవర్ టార్గెట్ చేసి 16 రన్లు కొట్టింది. దాని నెక్స్ట్ ఓవర్ వచ్చేసి రావల్ టార్గెట్ చేసి గార్డినర్ 14 రన్లు కొట్టింది. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా వచ్చేసి 10 ఓవర్లకి 58 వికెట్ ఏం లాస్ అవ్వకుండా మెల్లిగా స్కోరింగ్ రేట్ వచ్చేసి ఇండియా పెంచింది. పవర్ ప్లే అయ్యాక ఇద్దరు బ్యాట్లర్స్ 50 స్కోర్ కొట్టిన తర్వాత బాగా గ్రీజ్లో సెటిల్ అయిపోయారు. దీంతో ఇండియా స్కోర్ వచ్చేసి 300-350 చేస్తారు అనుకున్నాం. మెయిన్ సడన్గా శృతి మందన మొనలెక్స్ బౌలింగ్కి అవుట్ అవడంతో 154 పరుగులు చేసి ఇండియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది 25 ఓవర్లకి. దాని నెక్స్ట్ వచ్చిన ప్లేయర్స్ వచ్చేసి రావల్ అలానే హర్నీ డియోల్ బాగా స్లోగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ముందుకు సాగించారు. రావల్ వచ్చేసి 75 పరుగులకి అవుట్ అయ్యింది. అలానే డియోల్ వచ్చేసి 38 పరుగులు చేసింది. జమీమా రోడియాస్ వచ్చేసి 33 పరుగులు చేశారు. మెల్లిమెల్లిగా టీమ్ స్కోర్ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళారు. మెయిన్ లాస్ట్ 5 ఓవర్లు వచ్చేసి ఇండియా వచ్చేసి 20 రన్లు స్కోర్ చేశారు. దీంతో 7 బాల్ మిగిలి ఉండగానే ఇండియా వచ్చేసి 330 పరుగులకి ఆల్అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్లో వచ్చేసి సదర్లాండ్ 5 వికెట్లు తీసుకుంది 40 పరుగులు ఇచ్చి. అలాగే సోఫీ మొనలెక్స్ వచ్చేసి 75 పరుగులకి 3 వికెట్లు తీసుకుంది. వీళ్ళిద్దరు కలిసేసి ఇండియన్ బ్యాటర్స్ని చాలా ఇబ్బంది పెట్టారు. అలానే కరెక్ట్ ఇంటర్వల్ టైంలో వికెట్ తీశారు. మెయిన్లీ సోఫీ మొనలెక్స్ వచ్చేసి టాప్ ఆర్డర్లో 3 వికెట్లు తీసింది. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఆస్ట్రేలియా వచ్చేసి ఫస్ట్ నుంచి టార్గెట్ చేశారు ఇండియన్ బౌలర్స్ని. పవర్ ప్లే ముగిసేసరికి ఆస్ట్రేలియా వచ్చేసి 82 పరుగులు చేశారు. ఫస్ట్ వికెట్ వచ్చేసి పిచ్ ఫీల్డ్ వచ్చి రివర్స్ స్వీప్ ఆడడంతో క్యాచ్గా తిరిగింది 85 పరుగులతోని. దాని నెక్స్ట్ వచ్చిన పెరీ వచ్చేసి మంచిగా పార్ట్నర్షిప్ చేస్తుంది. డ్రింక్స్ టైంలోన పెరీ వచ్చేసి రిటైర్డ్గా వెళ్ళింది. దాని నెక్స్ట్ వచ్చిన ముని సదర్లాండ్ని వెంటగా వికెట్ తీసి ఇండియా గేమ్లో ఉన్నారనుకున్నాం. కానీ ఒక పక్క హేలీ వచ్చేసి అలాగే గార్డినర్ వచ్చేసి స్కోర్ వేగాన్ని పెంచారు. వీళ్ళిద్దరు కలిపి 95 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. దీంతో ఈ మ్యాచ్ అనేది ఆస్ట్రేలియా వైపు తిరిగింది. హేలీ వచ్చేసి 142 పరుగులు చేసింది, సెంచరీ స్కోర్ చేసింది. 107 బాల్లకి 21 ఫోర్లు అలాగే 3 సిక్స్లు కొట్టింది. ఎల్ఎస్సీఏలే అయిన తర్వాత ఇండియా వచ్చేసి క్విక్గా వికెట్ తీసిన అప్పటికి జరిగిన నష్టం అయిపోయింది. మ్యాచ్ వచ్చేసి బాల్ టు బాల్ ఉండగా లాస్ట్కి వచ్చిన హ్యాలెస్ పెరీ కిమ్ గ్యారెత్ వచ్చేసి ఆస్ట్రేలియాని విన్ చేయించారు. అప్పటికి స్కోర్ వచ్చేసి బాల్ టు బాల్ ఉండగా మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియా వైపే ఎక్కువ ఉండు. ఇండియా బౌలర్స్ వచ్చేసి లాస్ట్ టైం ఎలాగా సౌత్ ఆఫ్రికాపై ఓడిపోయారు, ఈ మ్యాచ్ కూడా అలానే ఓడిపోయారు. ఇండియాకి వచ్చేసి సెకండ్ లాస్ మాట. అలానే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఇండియాకి ఇంగ్లాండ్తోని. ఇది వచ్చేసి హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ టార్గెట్ మాట చేయడం ఉమెన్స్ వరల్డ్ కప్లోనే. అలానే ఈ మ్యాచ్లో వచ్చేసి 13 సిక్స్లు కొట్టారు. వరల్డ్ కప్లోనే ఇదే ఎక్కువ సిక్స్లు మాట.